రాజ్కోట్ వేదికగా కొన్ని గంటల్లో న్యూజిలాండ్తో టీమిండియా రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో గెలిచి ఊపు మీద ఉన్నటువంటి భారత్ను భయపెడుతోంది రాజ్కోట్లోని చెత్త రికార్డు. రాజ్కోట్లో టీమిండియాకు పేలవ రికార్డు అయితే ఉంది. రాజ్కోట్లో ఆడినటువంటి 4 వన్డేల్లో 3 టీమిండియా ఓడిపోయినటువంటి రికార్డు ఉంది. 2020 నుంచి రాజ్కోట్లో వన్డేల్లో భారత్ గెలవలేదు. బ్యాటింగ్కి అనుకూలంగా రాజ్కోట్ పిచ్ అయితే ఉండనుంది. 300 రన్స్ చేసినా గెలవడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఇరు జట్లలోనూ భీకరంగా ఆడుతున్నారు ప్లేయర్స్. టీమిండియాను మరోవైపు గాయాల బెడద వేధిస్తోంది. రెండో వన్డేకు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడటం అనుమానంగానే ఉంది. సుందర్ ప్లేస్లో ఆయుష్ బదోనీకి ఛాన్స్ దక్కిందనేటువంటి సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాజ్కోట్లో ఉన్నటువంటి ఒక చెత్త రికార్డు భారత్కు కలిసి రాదు అనేటువంటి మాట, కానీ ఈసారి రికార్డుని తిరగరాస్తామనేటువంటి ఒక మాట కూడా ప్లేయర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి వన్డే గెలిచినటువంటి ఊపు మీద 300 పైచిలకు రన్స్ కొట్టినప్పటికీ కూడా అక్కడ ఛాన్సెస్ అనేవి, విన్నింగ్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయనేటువంటిది పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? క్రికెట్ లో సెంటిమెంట్స్ అనేవి ముందు నుంచి కూడా కొంత కీలకంగానే ఉంటాయి మళ్ళీ. ఎందుకంటే మన కటక్ మైదానం విషయంలో కానీ, లేదంటే అంతర్జాతీయ క్రికెట్ లో యాషెస్ సిరీస్ లో కొన్ని పరిణామాలు, ఆస్ట్రేలియా విషయంలో కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అంటే రాజ్కోట్ విషయంలో కూడా కొంత ఇటీవల కాలంలో నేను అవే కామెంట్స్ అయితే చూడటం జరిగింది. మన కటక్ విషయంలో మనం చూసాం. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి రెండో వన్డేలో, కటక్ లో జరిగినటువంటి రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కానీ అది కూడా సెంటిమెంట్ విషయంలోనే కొంత ఫ్యాన్స్ కూడా కొంత హట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజ్కోట్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మొన్న రెండో వన్డే అక్కడ జరిగితే, సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డే కటక్ లో జరిగితే, ఇప్పుడు న్యూజిలాండ్ తో రెండో వన్డే రాజ్కోట్ లో జరుగుతుంది. ఈ రెండు కూడా కొంత అంటే ఈ సరి సంఖ్య, బేస్ సంఖ్య, ఇటువంటి కామెంట్స్ కూడా మనం ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటాం, లేదంటే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ అంటే మొదటి వన్డేలో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మొదటి వన్డేలో టీమిండియా ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు రెండో వన్డే విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. కానీ రాజ్కోట్ అయితే దాదాపుగా అంటే 330 నుంచి 340 పరుగులు చేసినప్పటికీ కూడా భారత్ ఓడిపోవడం అంటే ఏదైనా సరే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి జట్టు ఓడిపోవడం ఖాయము అనే అభిప్రాయాలు కనపడుతున్నాయి. కానీ ఇక్కడ టాస్ మాత్రం కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. కాకపోతే బ్యాటింగ్ చేసినటువంటి మొదటి జట్టు కనీసం 360 నుంచి 380 పరుగుల వరకు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా రాజ్కోట్ లో అవకాశాలు ఉండే అదైతే కనపడుతుంది. ప్రస్తుతానికైతే భారత్ తో బ్యాటింగ్ లైన్ ఫామ్ చూస్తే ఇదే కనపడుతుంది. అయితే వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు లేకపోవడం కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా భారత్ మాత్రం అంటే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ తీసుకొని అడుగులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి వన్డేలో కొంత అంటే త్రుటిలో ఓటమిని తప్పించుకుంది అనే అభిప్రాయం కూడా వినపడుతుంది. ఎందుకంటే కీలక సమయాల్లో వికెట్లు, విరాట్ కోహ్లీ వికెట్, ఇవన్నీ కూడా కొంత భారత అభిమానులు కలవరబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వన్డేకి సంబంధించి కొంత బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ ని మాత్రం అటు అంటే టీమిండియా యాజమాన్యంతో పాటుగా అలాగే న్యూజిలాండ్ కూడా కొంత సీరియస్ గానే తీసుకుంది అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, భారత్ ఆడినటువంటి మొదటి వన్డేలో దీనికి సంబంధించి ఫస్ట్ వికెట్ న్యూజిలాండ్ తరఫున తీయటానికి కూడా చాలా సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ ఉన్నటువంటి లోపాలు కావచ్చు, అది బౌలింగా లేకపోతే న్యూజిలాండ్ బలమైనటువంటి బ్యాటింగ్ ఓపెనింగ్ కలిగి ఉందా అనేటువంటి దానికి సంబంధించి కూడా ఆయుష్ బదోని రాకకు సంబంధించి అదే విధంగా ఉండబోతుంది. ఈ 2 అంశాలకు సంబంధించి పర్టికులర్ ఆయుష్ బదోని అంటే అతనికి సంబంధించి అంటే ఇప్పుడు మన రుతురాజ్ గైక్వాడ్ కానీ, ఆయుష్ బదోని కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, ఇలా కొంతమంది యువ ఆటగాళ్ళు, యశస్వి జైస్వాల్ కానీ, వీళ్ళందరూ కూడా జట్టు, ఇషాన్ కిషన్ కానీ, ఇలా కొంతమంది ఆటగాళ్ళు జట్టు మీద తీవ్ర ప్రభావం చూపించినటువంటి ఆటగాళ్ళు. వీళ్ళందరూ కూడా అది వాళ్ళు ఎక్కడ ఏ జట్టు ఆడినా సరే, అది ఐపీఎల్ అయినా, డొమెస్టిక్ క్రికెట్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా సరే, వాళ్ళ ప్రభావం అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా ఇప్పుడు ఆయుష్ బదోని కూడా చాలా సమర్థవంతమైనటువంటి ప్లేయర్. అవసరమైన సమయంలో అతను ఏ విధంగా అయినా సరే పరుగులు చేయగలడు, స్ట్రైక్ రొటేట్ చేయగలడు, లేదంటే హిట్టింగ్ చేయగలడు. అతని క్రికెట్ నేను అంటే నాకున్నటువంటి అనుభవం ప్రకారం అతను ఆడుతున్నప్పుడు నేను దగ్గరగా చూడటం జరిగింది. అతనితో కొన్ని సందర్భాల్లో 2-3 సందర్భాల్లో మాట్లాడటం కూడా జరిగింది ఆయుష్ బదోనితో. అంటే అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది ఆటగాళ్ళకు ఉండవు. ఎందుకంటే అతను అంటే స్కోర్ బోర్డ్ ని ఏ విధంగా పరుగులు పెట్టించాలి, లేదంటే స్కోర్ బోర్డ్ ని అంటే వికెట్లు పడుతున్నప్పుడు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానికి సంబంధించి అతనికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే అతని చిన్ననాటి కోచ్, అదేవిధంగా అతనితో ఆడినటువంటి కొంతమంది ఆటగాళ్ళు కూడా అతనికి కొంత కలిసి వచ్చారని చెప్పాలి. ఇప్పుడు కనుక ఒకవేళ అతనికి తుది జట్లో అవకాశం వచ్చి అతన్ని కనుక 6వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ ఆడిస్తే అది ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అతను టాప్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్లేయర్. కానీ టాప్ ఆర్డర్ లో మనకి శుభ్మన్ గిల్ కానీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇలా కొంతమంది కీలక ఆటగాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంత ఈ రవీంద్ర జడేజా కంటే కూడా ఆయుష్ బదోనికి అవకాశం. ఎందుకంటే రవీంద్ర జడేజా బౌలింగ్ ఏదో నామమాత్రంగా
ఏదో పార్ట్ టైం స్పిన్నర్ గా బౌలింగ్ చేస్తున్నాడు కానీ అతని వల్ల పెద్దగా ఉపయోగం లేదు. కానీ అతన్ని ఆ రవీందర్ జడేజాను తప్పించి ఆయుష్ బదోనికి అవకాశం ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి. అంటే గౌతమ్ గంభీర్కి ప్రియ శిష్యుడు కాబట్టి అది కూడా ఒక అనవసరమైనటువంటి ప్రయోగం. మళ్ళీ గంభీర్ ఇంకో ప్రయోగం చేయబోతున్నాడని ఒక వర్గం కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? మీరు ఆయుష్ బదోని అంటున్నారు కదా, అంటే అతని విషయంలో అంటే గంభీర్ ప్రియ శిష్యుడు అని చెప్పేసి, కానీ గంభీర్ కి ఆయుష్ బదోని శిష్యుడు అయినప్పటికీ కూడా అతని కెపాసిటీ అనేది కొంత డిఫరెంట్ గా ఉంటుంది. హర్షిత్ రాణానో లేకపోతే ఇతర ఆటగాళ్ళ మాదిరిగా అతని ఆటతీరు అయితే స్పష్టంగా అతను అంటే చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కూడా ఆయుష్ బదోనికి జాతీయ జట్లు ఎప్పుడు చోటు కల్పిస్తారనే ప్రశ్నలు కూడా ప్రాధాన్యత ఇచ్చారు అనేది చాలా మంది అంటూ ఉన్నారు. మనం కూడా గతంలో మాట్లాడుకుంటూ హర్షిత్ రాణా కానీ లేదా శుభ్మన్ గిల్ కానీ లేదంటే కొంతమంది ఆటగాళ్ళకి సంబంధించి ఇవే ప్రశ్నలు రవీందర్ జడేజాని కంటిన్యూ చేసి బదులు కొంతమంది కొంతమంది ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు సంబంధించి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. కానీ వెంకట్ 5 వన్డేల సిరీస్ లో కావాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు. వారు ఒక వన్డేలో విఫలమైన రెండో వన్డేలో కూడా ఆడిస్తే అటువంటి ప్లేయర్స్ కొంచెం ఇంటర్నేషనల్ మ్యాచెస్ అలాగే దీనికి సంబంధించి కూడా వన్డే మ్యాచ్లో ఒకంత ప్రెషర్ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 5 వన్డేల సిరీస్లో ఇటువంటి ప్లేయర్స్తో ఆడిస్తే బాగుంటుంది అనేది మరొక వెర్షన్గా వినపడుతుంది. దీన్ని ఎలా చూడాలి? అసలు 5 వన్డేల సిరీస్ అనేది జరగటం లేదు. కానీ ఆయుష్ బదోని లాంటి ఆటగాళ్లకు, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లకు, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లకు కొంత అవకాశాలు ఇవ్వటం, రుతురాజ్ గైక్వాడ్ కానీ ఇలాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం అనేది చాలా మంచి ప్రయోజనం. ఎందుకంటే ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళు సమర్థవంతంగా ఆడగలిగేటువంటి ప్లేయర్. అంటే అటు వికెట్లు పడుతున్న సమయంలో ఎలా స్ట్రైక్ రొటేట్ చేయాలి, లేదంటే వికెట్ ఎలా కాపాడుకోవాలి, 3 ఫార్మాట్లు కిందకి నేను చెప్పబోయాను. ఈ లోపల కృష్ణ అడిగారు 3 ఫార్మాట్లకి ఆడగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళందరూ. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కానీ లేదంటే సుందర్ కానీ బదోని కానీ. కాబట్టి వీళ్ళకు కొంత అవకాశాలు ఇచ్చి షైన్ చేయగలిగితే రేపొద్దున విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 తర్వాత లేదా 2028 తర్వాత రిటైర్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం అనేది భవిష్యత్తులో చాలా వరకు ఉంటుంది. ఆ స్థానాల్లో ఇప్పుడు ఏదైతే ఓపెనర్ గా కూడా ఆయుష్ బదోని ఓపెనర్ గా కూడా ఆడగలిగేటువంటి ప్లేయర్. అతను మామూలుగా ఈ క్లబ్ మ్యాచ్ల్లో కానీ లేదంటే రంజీల్లో కానీ ఇలా కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఓపెనింగ్ కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లిస్టే కెరీర్ లో కానీ లేదా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కానీ ఇలా. కాబట్టి కొంత వీళ్ళని సమర్థవంతంగా వాడుకుంటే మాత్రం మంచి ఫలితాలే ఉంటాయి. పేస్ విభాగానికి సంబంధించి హర్షిత్ రాణా 1-2 వికెట్లు తీయగానే ఇమీడియట్గా కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. సిరాజ్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడో ఒక వెళుతుంది పేస్ విభాగంలో అనేది చెప్తూ ఉన్నారు. ఈసారి ప్రసిద్ధ్ కృష్ణ ఆడతాడు అనేటువంటి దాంతో ఓటమి ఖాయం. ప్రసిద్ధ్ కృష్ణ ఆడితే ధారాళంగా పరుగులు ఇస్తాడని కూడా రకరకాల ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇతను ఎవరైతే ఉన్నారో ప్రసిద్ధ్ కృష్ణగా చాలా సమర్థమైనటువంటి క్రికెటర్ అయినప్పటికీ కూడా అతను సరైన అవకాశాలు లేదంటే ప్రోత్సాహం అనేది లభించడం లేదు అనేది అయితే వినపడుతుంది. పోతే 3 ఫార్మాట్లకు సంబంధించి అతనికి హర్షిత్ రాణాకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మాత్రం ఇతనికి రావటం లేదు అనేది అయితే ఎక్కువగా వినపడుతున్నటువంటి కామెంట్. కానీ అంటే ప్రసిద్ధ్ కృష్ణ విషయంలో అతను పవర్ ప్లే లో కొన్ని ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ కూడా తర్వాత పరుగులు కంట్రోల్ చేయగలిగేటువంటి బౌలరే. కాబట్టి అతను అంటే ఎలాగైనా సరే బౌలింగ్ చేయాలి అనే పట్టుదల అతనిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతను కలిసి వచ్చే అంశమే. ఇక అంటే భవిష్యత్తులో ఇప్పుడు న్యూజిలాండ్ తో జరిగేటువంటి 3 వన్డేల్లో కూడా అతను ఆడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు హర్షిత్ రాణాను ఆల్రౌండర్ గా మార్చే ప్రయత్నం చేసి కొంత అంటే ఇది జరుగుతుంది. ఎందుకంటే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లోటు టీమిండియాలో ఉండటం, హార్దిక్ పాండ్యా కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ సమర్థవంతంగా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో హర్షిత్ రాణా విషయంలో కొంత ప్రయత్నాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మరి హర్షిత్ రాణా ఏ విధంగా అంటే అతన్ని దాదాపుగా 2వ వన్డేకి పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం కూడా ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది రేపు టాస్ తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ప్రస్తుతం రేపు జరగబోయేటువంటి 2వ వన్డే మ్యాచ్, భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగేటువంటి 2వ వన్డే మ్యాచ్లో ఒక రికార్డ్ అయితే భారత్ను భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్కోట్ వేదికగా కొన్ని గంటల్లో జరగబోతున్నటువంటి న్యూజిలాండ్తో టీమిండియా 2వ వన్డే మ్యాచ్కి సంబంధించి చెత్త రికార్డు అయితే భయపెడుతుంది. తొలి వన్డేలో గెలిచి ఉప్పు మీద ఉన్నటువంటి భారత్ను ఆ రాజ్కోట్ చెత్త రికార్డు ఒకంత కలవరానికి గురి చేస్తుంది. రాజ్కోట్లో టీమిండియాకు ఒక పేలవ రికార్డు అయితే ఉంది. రాజ్కోట్లో ఆడినటువంటి 4 వన్డేల్లోనూ మూడింట్లోనూ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. 2020 నుంచి రాజ్కోట్లో జరిగినటువంటి వన్డేల్లో భారత్ అయితే గెలవలేదు. బ్యాటింగ్కు అనుకూలంగా ప్రస్తుతానికి రాజ్కోట్ పిచ్ అయితే ఉంది. 300 పైచిలుకు పరుగులు చేసినా గెలవడం కష్టమేనని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇరు జట్లలోనూ భీకరంగా ప్లేయర్స్ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. టీమిండియాను మరోవైపు గాయాల బెడదైతే వేధిస్తోంది. 2వ వన్డేకు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడేది అనుమానంగా ఉంది. ఇక సుందర్ ప్లేస్లో ఆయుష్ బదోనికి అవకాశం దక్కొచ్చని కూడా సమాచారం.